హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బాత్ పౌడర్‌ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్కువ క్వాంటిటీలో బాత్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఉండటానికి మనం ఏ విధంగా స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటుంది, బాత్ పౌడర్ యూజ్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి, మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. మనకి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది ఈ వీడియో అయితే. మనం ఇంట్లోనే బాత్ పౌడర్‌ని ప్రిపేర్ చేసుకొని, మనం చాలా రోజులు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకొని, మన స్కిన్‌ని హెల్తీగా ఉంచుకోవటానికి బాత్ పౌడర్ అయితే యూజ్ అవుతుంది. అందరూ యూజ్ చేసుకోవచ్చు. అది ఎలానో మనము ఈ వీడియోలో చూద్దాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. బాత్ పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా మనకి పెసలు తీసుకోవాలండి. తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకొని ఒక 1 వీక్ అండ్ 4 డేస్ లేకపోతే బాగా ఎండపెట్టుకొని మనకి ఎండలో ఉంచుకోవాలి. ఎన్నైతే మనము పెసలు తీసుకుంటున్నామో వాటిలో హాఫ్ మనము రైస్ అయితే తీసుకోవాలి. బియ్యం తీసుకొని అవి కూడా ఒక్కరోజు ఎండపెట్టుకోండి. తర్వాత నేను గులాబీవి పూలు తీసుకున్నాను. వాటిని కూడా బాగా ఎండపెట్టుకున్నాను. తర్వాత తులసి ఆకులైతే తీసుకున్నాను. వాటిని బాగా డ్రై అయ్యేంత వరకు ఎండపెట్టుకొని ఎండలో అయితే ఉంచుకోవాలి. మనం పట్టుకుంటే మనకి ఆ లీఫ్ అనేది బాగా డ్రై అయ్యేంత వరకు పట్టుకుంటే మనకి మెత్తగా వచ్చే పౌడర్‌లల్లే మనకి అయ్యే విధంగా విరిగిపోతుంది గదా! అలా అయ్యే విధంగా తీసుకోవాలి. తర్వాత రెడ్ దాల్ ఉంటుంది గదా! ఎర్ర కందిపప్పు అయితే తీసుకున్నాను. పావు కేజీ అయితే ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. తర్వాత నీమ్ లీవ్స్ అయితే తీసుకున్నానండి. వేపాకులు గూడా మనకి బాగా డ్రై అయిపోవాలి. మనం ఏవైతే తీసుకున్నామో ఇంగ్రీడియెంట్స్ మొత్తం కూడా ఎర్ర కందిపప్పు, రెడ్ దాల్‌ని స్కిప్ చేసుకొని అన్నిటిని కూడా మనము ఎండపెట్టుకొని ఎండలో అయితే ఉంచుకోవాలి. బాగా ఎండపెట్టుకోవాలండి. బాగా డ్రై అయ్యేంత వరకు బాగా ఎండబెట్టుకోండి. మెయిన్‌గా లీఫ్ మనం ఏయైతే తులసాకులు తీసుకున్నామో, వేపాకులు తీసుకున్నామో, గులాబీ తీసుకున్నామో అవి బాగా డ్రై అయిపోవాలి. లీవ్స్ 2 కూడా ఒకసారి మిక్సీ జార్‌లో బాగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటే మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకి అడ్డనేది లేకుండా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి ఇవి 2 లీవ్స్ ఒకసారి గ్రైండర్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం తీసుకున్న తర్వాత బాగా కలుపుకోండి మొత్తాన్ని. కలుపుకున్న తర్వాత మనకి మిక్సీలో వేసుకుంటే అయితే మాత్రం ఇలా పౌడర్ అయితే ఉండదండి. మనకి మెత్తగా పౌడర్ చేసుకోవాలి అనంటే గనక మనం మరక తీసుకెళ్ళి బాగా మెత్తగా పౌడర్ చేపిచ్చుకుంటే కనుక చాలా బావుంటుంది. తర్వాత ఈ విధంగా అయితే నేను పౌడర్ అయితే తీసుకున్నాను. మనకి ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉండాలి అంటే కనుక మనము వేపాకైతే యాడ్ చేసుకోవాలండి. వేపాకు యాడ్ చేసుకున్నామనంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉంటుంది. అండ్ స్కిన్ గూడా మనకి హెల్తీగా ఉంటుంది. 2 విధాల మనకి యూజ్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా వేపది పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. బాగా లీవ్స్ కడిగి ఎండబెట్టుకొని పౌడర్‌కి మనం వేసుకునేటప్పుడు ఆ పౌడర్‌లో యాడ్ చేసుకుంటే కనుక మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్‌లో సరిపోతుంది. మిక్సీలో అయితే కనుక మనకి ఇంత మెత్తగా అయితే రాదు. మనకి బయటైతే ఏ విధంగా ఉంటుందో బాత్ పౌడర్ సేమ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది కూడా అలానే ఉంటుంది. మనకి మరక పట్టించుకునేటప్పుడే మనకి ఈ లీవ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని పట్టించుకుంటే కనుక మనకి పౌడర్ చాలా మెత్తగా ఉంటుంది. నేను హ్యాండ్‌తో మీకు చూయించాను. మనకి హ్యాండ్‌కి అయింది చూసారా? మనకి సేమ్ బయట ఎట్లయితే మెత్తగా ఉంటుందో పౌడరు అలా మెత్తగా అయితే వస్తుంది. ఇప్పుడు ఎక్కువ రోజు స్టోర్ ఉండటానికి మనము వేపాకు ఏసాం కాబట్టి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. లేదు ఏదైనా మీకింకా ఇబ్బందిగా అనిపిస్తే గనక ఏదైనా డ్రై అవ్వకపోతే గనక లీవ్స్ కానీ, లేదా రైస్ ఎండబెట్టుకునేటప్పుడు గానీ, రోజెస్ ఎండబెట్టుకున్నప్పుడు బాగా డ్రై అవ్వలేదనుకుంటే గనక మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. బయటైతే గనక ఇంకా బావుంటుంది. తర్వాత మనము ఇంత క్వాంటిటీలో అనేది తీసుకోవాలంటే ఎక్కువగా పెసలు ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. పెసలు హాఫ్ క్వాంటిటీ తీసుకోండి. ఇంక మనం రోజెస్ కానీ, మనం వేపాకు గానీ, తులసాకు గానీ, రెడ్ దాల్ కానీ వీటిల్లోనే మనము పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. శనగపప్పు ఇవి గూడా యాడ్ చేసుకొని మనము పెట్టుకోవచ్చు. కాకపోతే నేను రెడ్ దాల్ ఏసాను కాబట్టి పెసరపప్పు స్కిప్ చేసేసాను. వేసిన శనగపప్పు. ఇలా స్టోర్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు. డైలీ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో గూడా నేనిప్పుడు మీకైతే చూపిస్తాను. ఈ బాత్ పౌడర్‌ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా యూజ్ చేసుకోవచ్చు.
మనకి ప్రాబ్లమ్ ఏముండదు. మెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టర్మరిక్ యాడ్ చేసుకోలేదు కాబట్టి, పసుపు యాడ్ చేసుకోలేదు కాబట్టి మెన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకి మెయిన్‌గా చిన్న పిల్లలకి బాగా యూజ్ చేస్తూ ఉంటారు గదా! ఇప్పుడు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బాత్ పౌడర్ అయితే చిన్న పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను యాడ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం కూడా మెయిన్‌గా మనకి సన్ టాన్ వలన టాన్ ఎక్కువైపోతుంటది కదా! టాన్‌ని రిమూవ్ చేస్తుంది. అండ్ స్కిన్ మీద ఉన్న ఏమైనా ర్యాషెస్ వచ్చినా, పింపుల్స్ ఎక్కువగా వస్తున్నా కానీ, స్కిన్ బాగా బ్లాక్‌గా అయిపోతున్నా కానీ, మనం ఈ పౌడర్ యూజ్ చేసుకోవటం వల్ల మనకు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. చిన్న పిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బయట మనం తీసుకునే పౌడర్స్ కాకుండా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి వాడితే చాలా స్కిన్ కూడా స్మూత్‌గా ఉంటుంది. అండ్ చిన్న పిల్లలకి ఎక్కువగా స్కిన్ మీద చిన్న చిన్న బేబీ హెయిర్ లాగా ఉంటాయి కూడా. అవి నలుగు పెడతాం కదా! వాటి ఆహ్, వాటిని రిమూవ్ చేయటానికి కూడా మనకి ఈ బాత్ పౌడర్ యూజ్ అవుతుంది. పెద్దవాళ్ళకైతే ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా స్కిన్ ఇచ్చింగ్ అని అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, స్కిన్ ట్యాన్ అయిపోతున్నా కానీ, ఈ పౌడర్ వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి. తర్వాత నేను ఓ పెద్ద మొత్తంలో స్టోర్ చేసిందయితే గనుక పక్కన పెడతాం. మనం డైలీ యూజ్‌కయితే నేను స్మాల్ బాటిల్ తీసాను గదా! ఆ బాటిల్‌తో అయితే యూజ్ చేసుకుంటున్నాను. ప్యాక్ రోజు ఏ విధంగా మన బాడీకి యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. డైలీ బాత్ చేసేటప్పుడు కొంత క్వాంటిటీలో అయితే తీసుకోండి. ఈ స్పూన్‌తో అయితే కనుక ఒక 5 ఆర్ 4 టేబుల్ స్పూన్ తీసుకోండి. హాఫ్ కప్ దీంట్లో ఫుల్ బాడీకయితే సరిపోతుంది. కొంచెం ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఫుల్ బాడీకి ఏ విధంగా అయితే మనం సోప్ యూజ్ చేసుకుంటామో, అదే విధంగానే మనం ఈ బాత్ పౌడర్ గూడా యూజ్ చేయాలి. ఈ బాత్ పౌడర్ యూజ్ చేసిన తర్వాత ఇంకా సోప్ యూజ్ చేయకూడదండి. ఆ తర్వాత మనకి టైం లేదు అనుకుంటే కనుక ప్యాకల్లే కూడా మనము వేసుకోవచ్చు. ఫేస్ ప్యాకల్లే కూడా మనం యూజ్ చేయొచ్చు. ఒక ప్యాకల్లే ఫేస్‌కి, హ్యాండ్స్‌కి, నెక్‌కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్‌తో రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బాత్ పౌడర్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 2 ఇన్ 1 లాగా మనకి యూజ్ అవుతుంది. ఇంట్లోనే మనము ఈజీగా బాత్ పౌడర్‌ని ప్రిపేర్ చేసుకొని మన స్కిన్‌కయితే గనక అప్లై చేసుకోవచ్చు. ప్యాక్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచండి. అదే బాత్ పౌడర్ లాగా యూజ్ చేసుకోవాలి అనంటే కనుక డైలీ యూజ్ చేసుకోవచ్చు. మనకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సోప్ ఏ విధంగా అయితే యూజ్ చేసుకుంటామో ఆ విధంగానే బాత్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి బెనిఫిట్ అయితే ఉన్నాయండి. సోప్స్ ఇవన్నీ యూజ్ చేసుకునే బదులు మనం బాత్ పౌడర్‌ని అలవాటయ్యామనంటే కనుక రోజు డైలీ బాత్ పౌడర్‌ని యూజ్ చేసుకోవచ్చు. మన స్కిన్ ఫ్రెష్‌గా ఉంటుంది. అండ్ మనకి స్వెట్టింగ్ గూడా ఎక్కువగా ఉండదండి. అంతేకాకుండా స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. స్కిన్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ స్కిన్ మీద ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. మన స్కిన్‌ని హెల్తీగా ఉంచుతుంది. స్కిన్ డ్రై అవ్వనీయకుండా స్కిన్‌ని హెల్తీగా ఉంచటానికి